శ్రీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేటి ముఖ్యాంశాలు. రేపటి నుంచి ఏపీ హైకోర్టుకు వేసవి సెలవులు. 15, 22, 29 జూన్ 5, 12న అత్యవసర కేసుల విచారణ. జూన్ 16న పూర్తిస్థాయి కార్యకలాపాలు తిరిగి ప్రారంభం. నేడు తెలంగాణలో ఎప్సెట్ ఫలితాలు. ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్న సీఎం రేవంత్. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం ఫలితాలు. తెలుగు రాష్ట్రాలలో పెరిగిన మాతృమరణాలు 2019-21 ఎస్ఆర్ఎస్ నివేదికలో వెల్లడి. 2018-20 మధ్యకాలంలో ఏపీలో 45 మరణాలు, తెలంగాణలో 43 మరణాలు నమోదయ్యాయి. ఎస్ఆర్ఎస్ 2019-21లో ఏపీలో 46, తెలంగాణలో 45 మరణాలు. ఎస్ఆర్ఎస్. నేడు కల్లితాండాలో జవాన్ మురళీనాయక్ అంత్యక్రియలు. హాజరు కానున్న పవన్ కళ్యాణ్, నారా లోకేష్. వీఐపీల రాకతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు. ఈ నెల 16 నుంచి 24 వరకు సీఏ పరీక్షలు. భద్రతా కారణాలతో ఇటీవల వాయిదా పడిన పరీక్షలు. పరీక్షల నోటిఫికేషన్ విడుదల చేసిన ఏసీఏఐ. ఆర్మీ అవసరాల కోసం హ్యూమనాయిడ్ రోబోలను తయారు చేయనున్న డిఆర్డీఓ. ఇప్పటికే పరీక్షలు విజయవంతమయ్యాయన్న డిఆర్డీఓ. ఏపీలో మరో 120 కస్తూరిబాలతో ఇంటర్ విద్య ఈ విద్యా సంవత్సరం నుంచే అమలుకు నిర్ణయం. కొత్తగా అందుబాటులోకి వచ్చిన 9,600 సీట్లు. పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనపై భారత్ పదే కాల్పుల ఉల్లంఘనలు జరగడం సరికాదు. భద్రతా బలగాలు తగిన సమాధానం ఇస్తున్నాయి. ఈ ఉల్లంఘనలను భారత్ తీవ్రంగా పరిగణిస్తుంది. సరిహద్దుల్లో గట్టి నిఘా ఉంచాం కేంద్రం. నియంత్రణ రేఖ వెంబడి ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా కఠినంగా వ్యవహరించాలని ఆర్మీకి సూచించాం కేంద్రం. అజిత్ దోవల్తో మాట్లాడిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్. భారత్ పాక్ సమగ్ర అవగాహనకు రావాలన్న వాంగ్. ఇరు దేశాలు కలిసి విభేదాలను పరిష్కరించుకోవాలి. ఉద్రిక్తతలు పెరగకుండా చర్యలు తీసుకోవాలి. వాంగ్. కల్నల్ సోఫియా ఓమిక పేరుతో నకిలీ అకౌంట్. సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు సృష్టించిన కేటుగాళ్లు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన సిబిఐ. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనా పార్టీపై నిషేధం. అవామీలీగ్పై నిషేధం విధించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం. ఉగ్రవాద వ్యతిరేకత చట్టం కింద పార్టీపై వేటు. ఏపీలో నేడు 68 మండలాల్లో వడగాలుల ప్రభావం. 41 నుంచి 43 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం. ఇక ఏపీ లిక్కర్ కేసులో సిట్ విచారణ వేగవంతం. విచారణకు హాజరవ్వాలని ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి. కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పకు సిట్ నోటీసులు. సిట్ విచారణకు హాజరయ్యే అంశంపై సందిగ్ధం.